కడితే ఉంటదా? ఎంత మందం బట్ట కట్టినా కాల్చుకుంటే బయటకు వస్తుంది. పాపం షెయి పార్టీ సర్కారోళ్ళ పని అట్లనే అయిందట. ఆ ముళ్ళగట్టిన నిప్పు ఇప్పుడు వాళ్ళ మూతినే కాలుస్తున్నదట. దాన్ని ఎట్లనన్నా చల్లార్పాలని లేని లేని కథలు పడుతున్నారట. నిప్పు చిన్నగున్నప్పుడు ముళ్ళగట్టిండ్రు, ఇప్పుడు అది మంచిగా తగులుతున్నది. అంత చిన్నగా చల్లారుతుందా చెప్పుండ్రి? పాపం చిన్న తిప్పలు పడతలేరు. భారతంలో అర్జునుడు చెట్టు మీద ఉన్న పిట్టె కన్ను సూచి పెట్టి బాణం వేసినట్టు కాంగ్రెస్ సర్కారోళ్ళు సుతం మేడిగడ్డకు సూచి పెట్టి ఓ బాణం ఇచ్చిండ్రు. అర్జునుడి బాణం పిట్టె కన్నుకు తగిలింది, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాణం మాత్రం వాళ్ళ మీదకే వచ్చిందట. మేడిగడ్డ కూలిపోయింది, పనికిరాదని మొన్నటి దాకా కాంగ్రెస్ వాళ్ళంతా చిన్నగా సినిమా చేసిండ్రా. మంత్రులు ముఖ్యమంత్రి ఒకలెనక ఒకరు పోయి ఆడ పెద్ద సినిమానే చేసి వచ్చిండ్రు. మొత్తం మేడిగడ్డ పని ఖతమైంది, ఇయాలనో రేపు గోదాట్లో కొట్టకపోతానంటే మాట్లాడిర్రు. కానీ ఢిల్లీలో ఉన్న ఆఫీసర్లు వచ్చి చూసి అంతా మంచిగానే ఉన్నదని కాగితం రాసిచ్చిపోయిండ్రు. ఇక ఇది చూసిన కాడ నుంచి సర్కారోళ్లకు నడి రాత్రి సుతం నిద్ర పడతలేదట, తిన్న తిండి పైకి పడతలేదట. కథను వీడికి ఒడవనియొద్దని ఇక సోషల్ మీడియాలో వాళ్ళ టీవీలు వాళ్ళ పేపర్లల్లో మల్లో పారి మేడిగడ్డ కింద పెద్ద బొక్క పడ్డది, నీళ్ళు వచ్చినాయంటే మొత్తం కొట్టకపోతుందని రాపిచ్చిర్రు. అయినా సుతం ఈ నడిమిట్లనే ఢిల్లీ ఆఫీసర్లు చెప్పిన అసలు ముచ్చట ఒకటి బయటకు వచ్చింది. దీంతో మస్తు పర్షాన్ అవుతుర్రట చెయ్యి పార్టీలు. పోయిన సర్కారోళ్ళు 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసిరని ఇంకొన్ని ఓట్లు అయ్యేదాకా కథ నడిపిద్దామంటే ఇట్లా నడుమంత్రాన్నే కథం పట్టించిరని తలకాయలు పట్టుకుంటున్నారట. ఇక నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు సక్కా మేడిగడ్డ తానికి పోయి కూసోని పని చేయించి వస్తారట. కానీ సారు జర పైలం మేడిగడ్డ కింద మొత్తం బొర్రెపడ్డదని ఇప్పుడో అప్పుడో మొత్తం ఊలబడుతుందని మీ పేపర్ వాళ్ళు మీ టీవీలోనే రాస్తుర్రు. ఆడ పనులు చేసుడు సుతం మంచిది కాదని ఏడగడ్డ పారబెట్టి గెలిగించినా మొత్తానికి మొత్తం కూలిపోతుందని అంటున్నారు. మరి మీరేమో మేడిగడ్డకు పోతా అని అంటున్నారు. పుసుకున మీరు ఆడికి పోయినాక బ్యారేజ్ కూలబడ్డది అనుకోర్రి, లేని పోని కథ అవుతుంది. మీకెందుకు వచ్చిన తిప్పల సారు ఇదంతా? జర మీరు ఈడనే ఉండి ఆఫీసర్లకు చెప్పి పని చేయించుర్రి. 7వ బ్లాక్ లో కొట్టకపోయిన ఉష్కను చక్కగా చేయించుండ్రి. మీరు మాత్రం అటు దిక్కు ఓకురి సారు. సర్కార్లో మీరొక్కరే జరంత మంచోళ్ళని బయట అనుకుంటున్నారు.